ఏంటి రోయ్, ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే కూర్చున్నావు? మామా, ఆఫీస్లో మహాలక్ష్మిని చూసినప్పటి నుంచి ఈ వెంకటేష్ మాయమైపోయాడు రా. మామ, తన నెంబర్ ఎవరా? తన నంబరా? తను నువ్వు అనుకున్న అమ్మాయి కదరా, సాంప్రదాయాన్ని పాటించే అమ్మాయి. నేను కూడా సంప్రదాయాన్ని చూస్తాను రా. కానీ మీరు రాయలు కదా సార్. నిన్నెక్కిన మత్తు ఇంకా దిగలేనట్టుంది. హోటల్కి వెళ్ళి తినేసిరా పో. సరే వదిలే. నెంబర్ ఇస్తే స్కాచ్ కొనిద్దాం అనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. మావా, నంబర్ మెసేజ్ పెట్టాను రా. మరి స్కాచ్ స్కాట్లాండ్ నుంచి వస్తుంది, వెయిట్ చేయరా. మామా, నంబర్ డిలీట్ చేస్తాను. ఆల్రెడీ డయల్ చేశాను. హలో హలో, మహాలక్ష్మినా? మీరు? నేను శ్రీమన్ నారాయణుడిని. లక్ష్మికి ఫోన్ చేయడానికి నారాయణుడికి తప్ప ఇంకెవరికి ధైర్యం ఉంటుంది చెప్పు? రే, ఎవరా నువ్వు? నేనండి వెంకటేష్, మీ కొత్త కొలీగ్. అదే పొద్దున్న కళ్ళు తిరిగి పడిపోయాను కదా. నువ్వా? చెప్పు. నేను కింద పడగానే లేపి కూర్చోబెట్టారు కదా, అందుకే థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాను. చెప్పేశారు కదా, ఫోన్ పెట్టండి. ఆహా, రండి సార్. తమరు చూస్తేనే అర్థమైంది. ఇక నేనేం అడగనులే. ఈరోజు రాత్రి 10 గంటలకు నాకు కాల్ చేస్తానని చెప్పింది. అయ్యో, రాత్రి 10 ఎప్పుడవుతుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నానే. 10 గంటలు. హలో, నేనేనండి వెంకిని మాట్లాడుతున్నా. విషయం ఏంటి? అదేంటంటే మీరు ఈరోజు గనక నాకు గాలి విసరకపోయింటే నేను గాలిలో కలిసిపోయిండే వాడిని. మీరు చేసిన సహాయానికి 100 టైమ్స్ కాల్ చేసి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. నాకు 100కి కాల్ చేయాలని అనిపిస్తోంది. ఏంటి న్యూసెన్స్? 100 అంటే పోలీస్. చూడండి, ఒక అమ్మాయికి ఫోన్ చేసే టైం అయితే నా నిద్ర నేను చెడగొట్టావు. రేపేం చేస్తానో చూడు. ముందు ఫోన్ పెట్టే. ఇడియట్. అవునా? ఇంకా అలాగా, నాన్న వచ్చేసారా? ఓకే ఓకే ఓకే, టేక్ కేర్ టేక్ కేర్ టేక్ కేర్. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్. మావా, మేమిద్దరం మీరిద్దరు? నేను నిద్రపోకుండా మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. రేపు రండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పిందిరా. రేయ్, అందరూ 10 లవ్ లెటర్లు రాసి ఒక్క అమ్మాయిని పడేస్తూ ఉంటే మా తాత ఒక్క లవ్ లెటర్ తో 10 మంది అమ్మాయిల్ని పడేసేవారంట. అంత రాయల్ రసిక ఫ్యామిలీ రా మాదే. సాంప్రదాయం అన్నా అది నీలాంటి పిల్లలకి అర్థం కాదు. నువ్వు మూసుకొని పడుకో. ముందు నీ ఫ్రెండ్షిప్ 10 గంటలకి 10 మంది అబ్బాయిలతో చాట్ చేసి వాళ్ళ నిద్ర చెడగొట్టే అమ్మాయిలున్న ఈ రోజుల్లో 10 గంటలకే పడుకుందంటే తను టామ్ బాయ్ కాదు, పండరీ బాయ్. వెంకీ, యు ఆర్ సో లక్కీ. అయ్యో, కమ్ ఆన్ కమ్ ఆన్. మిస్టర్ వెంకటేష్. హాయ్, గుడ్ మార్నింగ్. నీకు అసలు మేనసే లేదా? ఇలా టైంగానే టైంలో కాల్ చేస్తున్నారే, సిగ్గుగా లేదా? ఇదే లాస్ట్. మళ్ళీ మీరు నాకు కాల్ చేశారంటే ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నా? నీకు అసలు బుద్ధే లేదా? హాయ్ గాయ్స్, అటెన్షన్ ప్లీజ్. గాయ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మనం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న మన ప్రాజెక్ట్కి
కోర్ట్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. నౌ వీ కెన్ హ్యాపీలీ ప్రొసీడ్. ఇనిషియల్ గా మనమందరం 200 సైట్స్ ని సేల్స్ చేయాల్సి ఉంది. బట్ విత్ ఇన్ 2 months అవుతుందా? సార్ ఎస్. 20 days లో సేల్ చేసేస్తాం. ఏంటి? వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. గుడ్. నీ నమ్మకాన్ని నేను మెచ్చుకుంటున్నాను. మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ కి టీమ్ లీడర్ గా నియమిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు తెలియకుండా మందు కొట్టొచ్చావా లేదంటే ఆఫీస్కి వచ్చిన తర్వాత మందేసావా? అన్ని ఆఫీస్ నుంచి నిన్నెందుకు తరివి కొట్టారో ఈ రోజు అర్థమైంది. సార్ ఒక కండిషన్. ఎస్, ఏంటో చెప్పు. నాకు మహాలక్ష్మి గారు కోఆర్డినేట్ చేయాలి. వై నాట్? లక్ష్మి, ప్లీజ్ సపోర్ట్ హిమ్. సార్ ఎస్. కంగ్రాట్స్ మహాలక్ష్మి. వెంకటేష్, ఆ? ఈ టీం వర్క్ గురించి మీరేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు. ఎస్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. మన ఇండియాలో చీప్ గా గిఫ్ట్ ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లో దేన్నైనా అమ్మేయచ్చు. సో మన సైట్ ని విజిట్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ కి మనం ఒక చీరని గిఫ్ట్ గా ఇస్తాం. అవుట్స్కట్స్ లో ఉన్న మన సైట్ కి కంపెనీ వెహికల్ తో ప్రతి ఒక్క కస్టమర్ ని పికప్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు అయ్యే డీజిల్ కంటే చీర కాస్ట్ చాలా తక్కువ సార్. చీరలు ఇచ్చి గవర్నమెంటే మారిపోతున్నప్పుడు సైట్ సేల్ అవుతా సార్. సార్ నాకు షుగర్ ఉంది, వాక్ చేయడానికి పార్క్ ఉందా? ఎస్. ఏమండి ముందు 24 hours నీళ్ళు వస్తాయని అడగండి. నువ్వు నోరు మూసుకోవే. సార్ పక్కనే బార్ ఏమైనా ఉందా? ఆఫ్ కోర్స్ ఎస్. సార్ కొంచెం రేటు తగ్గిస్తారా సార్? కొంచెం నో సార్ మీకే తెలుసు మార్కెట్ ప్రైస్ 12 లక్షలు అంటే. వెంకీ ఆ, ఈయన సార్. ఆల్రెడీ ఒక సైట్ బుక్ చేశారు. ఆ. ఇంకా 2 సైట్లు కావాలని డబ్బులు తీసుకొచ్చారు. డబ్బులు ఎక్కువైనా పర్లేదని చెప్తున్నారా? ఓ అయ్యో సార్ అది ఏంటది? అది ఏదైనా సార్ ఉంటే ముక్కుసూటిగా ఆ చెప్పు. సైట్ ని తను 15 lakhs కి పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. అందుకే వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ వెంకీ? ఆ. తను ఓకేనా? నువ్వెందుకు ఓకే కాదంటున్నావు? కమర్షియల్ గా ఆలోచించు. ఈయన 2 లక్షలు ఎక్కువ ఇస్తా ఉంటున్నారు. ఈయన ఇస్తారా చెప్పు? ఆ, క్షమించండి సార్. డబ్బు సమస్య కాదు. వీళ్ళు ఆల్రెడీ సైట్ ని బుక్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనేదే మా ఈ ప్రాజెక్ట్ లో ఉద్దేశం. క్షమించండి. సాయంత్రం ఇద్దరు అయిపోయారు. సార్. సార్ సైట్ చాలా బాగుంది. మీకు వేరే సైట్ చూపిస్తాను. పదండి. సారీ సార్. సారీ సార్. డబ్బులు దొరికితే చాలు అనుకునే ఈ కాలంలో మీలాంటి వాళ్ళని చూడడం చాలా సంతోషంగా ఉంది. అందుకే డిసైడ్ అయ్యాను, ఇంకా 4 లక్షలు ఎక్కువైనా పర్లేదు, ఈ సైట్ ని నేనే కొనుక్కుంటాను. సార్ థ్యాంక్ యూ సార్. సార్ సైట్ ని చూస్తున్నారా? ఆహాహాహా. లేదమ్మా, నా దగ్గర 2 సైట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఓ అవునా? ఎక్కడ? నాకు లాంగ్ సైటు, మా ఆవిడికి షార్ట్ సైటు. వీడు నా బామ్మర్ది, డైలీ సైట్ చూస్తూనే ఉన్నాడు. ఓ అలాగే సార్. ఎక్కడ చూస్తున్నారు? కంప్యూటర్లో వెబ్సైట్, అదే ఫేక్ వెబ్సైట్. మీరు ఊరుకోండి బావా, మీరు చూసిందని నేను బయట చెప్తానా ఏంటి? ఛీ, నా కొడక. అంటే మీరు సైట్ చూడడానికి రాలేదు లేదు, సార్? మా ఆవిడ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి చీర తీసుకురావాలని చెప్పింది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నమస్తే మేడం. నమస్తే. మీ ఆయన మీరు అడిగినవన్నీ కొనిస్తూ మిమ్మల్ని సంతోషంగా చూసుకున్నా మీరు ఏదైనా మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుందా? అఫ్ కోర్స్ పుట్టిల్లే. కదా మేడం, ఈ ప్రపంచంలో అసలైన ప్రేమ ప్రశాంతత ఎక్కడుంటుందంటే అది పుట్టింట్లోనే. అందుకే ఈ ప్రాజెక్ట్ పేరు పుట్టిల్లు. చాలా బాగుంది. ఏమండి మన పేరు ఇవ్వండి. మన ఇద్దరి పేర్లో 2 సైట్లు తీసుకోవాలి కదా. వద్దు. మనం అది అమ్మేసైనా సరే 2 సైట్లు తీసుకోవాలి. బావా బావా మీ అమ్మ మీద ఒట్టు. బావా నాకు కూడా ఒక సైట్ కావాలి. సరేరా, నీకు కూడా ఒకటి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రండి సార్, రండి. బాగుంది కదా. వీడి మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది. మీరు యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్. రేయ్ నువ్వు చాలా ఓవర్ చేసావురా. రేపటి నుంచి ఇలా చేసావంటే నిన్ను కట్ చేసేస్తాను. వీడు పడవగానే నన్ను కట్ చేసేస్తాడా? ఏంటే? ఏం లేదులే, లో వచ్చేసి వెరీ గుడ్. కమ్